హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో చాలా మంచి అప్డేట్ అనేది మున్సిపల్ పాఠశాలకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీపై రావడం జరిగిందండి. మరి ఒక్క ఏడాదిలోనే 40,000 మంది విద్యార్థులు ఈ మున్సిపల్ పాఠశాలలో చేరడానికి ఆసక్తి అయితే చూపించడంతో ఆ యొక్క పాఠశాలలో మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి ప్రాధాన్యత ఏర్పడిందనమాట. ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారు. మాకు 1450 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి భర్తీ అనేది చేయాలని చెప్పి ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి ఈ సాక్షి వారు ఈరోజు కథనం అయితే రాశారు. అది మీకు చదివి వినిపిస్తాను. రాష్ట్రంలో మున్సిపల్ పాఠశాలలో విద్యార్థుల చేరికలు బాగా పెరిగిపోతుండటంతో ఉపాధ్యాయ సంఖ్యను పెంచడంపై పురపాలక శాఖ దృష్టి సారించింది. ప్రధానంగా మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండేలా కార్యాచరణ రూపొందించింది. విద్యార్థుల చేరికల నిష్పత్తిని దృష్టిలో ఉంచుకొని హెచ్జిటి కంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. కనీసం 1450 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాల్సి అయితే ఉంటుందని ఇప్పటికీ ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2115 మున్సిపల్ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ప్రాథమికోన్నత పాఠశాలలు 120, ఉన్నత పాఠశాలలు 311 కాగా తక్కినవన్నీ కూడా ప్రాథమిక పాఠశాలలు. మరి పాఠశాలన్నింటిలో కూడా 3,20,000 వరకు కూడా విద్యార్థులు చదువుతున్నారు. గతం కంటే భిన్నంగా 2019-20 విద్యా సంవత్సరంలో మున్సిపల్ పాఠశాలలో విద్యార్థుల చేరికలు అనేవి 15% వరకు పెరిగాయంట. అందువల్ల ఏంటంటే మనకు ఎక్కువగా ఈ మున్సిపల్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రాధాన్యత ఏర్పడింది. తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 1450 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి భర్తీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా హెచ్జిటి భాషా పండిట్ పోస్టుల భర్తీపై కూడా పరిశీలన చేసిన తర్వాత మరోసారి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని చెప్పి భావిస్తున్నారు. ఓకే, తప్పకుండా వేకెన్సీస్ పరంగా మరింత ముఖ్యమైన సమాచారం వచ్చిన వెంటనే మీకు అందిస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.